శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం విద్యాశాఖ సమగ్ర శిశు సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి హాజరయ్యారు. బాబా భజన మందిరంలో 227 మంది విభిన్న ప్రభావంతులకు ట్రైన్ సర్కిన్లు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, రోలేటర్లు, బ్రెయిలీ కిట్స్ ఉప పరికరాలను పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులు పిల్లలకు, తల్లిదండ్రులకు చేయూతను అందిస్తున్న సర్వశిక్ష అభియాన్ అధికారులకు, వారి ఉపాధ్యాయ బృందానికి, కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి స్వామివారు యాలి వాహనంపై నరసింహస్వామి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి యాలి వాహనంపై స్వామివారిని కొలువుదీర్చారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. విజయనగరం జిల్లా గట్యాడ మండలం పొల్లంకి గ్రామంలో ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గుర్రం పందాలు, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేసినట్లు చెప్పారు. డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం వరదయ్య గారి పల్లెలోని అక్కమ్మ తల్లి దేవాలయంలో రాత్రి చోరీ జరిగింది. రాత్రి 2 దొంగలు గుడిలోకి చొరబడి దేవుడి హుండీ పగలగొట్టి నగదు అపహరించుకున్నట్లు స్థానికులు తెలిపారు. చోరీ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు రాజంపేట రూరల్ పోలీసులు వెల్లడించారు. బెంగళూరు యాద్గిర్ జిల్లాలో కొందరు యువకులు తలనిండా చీరలు కప్పుకొని అచ్చమైన భారత నారీలా ప్రవర్తించారు. ఉపాధి హామీ పథకం కూలీ కోసం కొందరు మగ కూలీలు ఇలా మహిళలుగా నాటకమాడి 3 లక్షల రూపాయలకు పైగా మొత్తాన్ని కాజేశారు. ఈ పథకం ద్వారా అక్రమంగా లబ్ధి పొందేందుకు కొంతమంది పురుషులు చీరలు ధరించి బొట్టు, కాటుక పెట్టుకొని మహిళల్లా ఫోటోలు తీసుకొని పంపడంతో వారికి ఆమోదం కూడా వచ్చింది. దీంతో వారు మహిళల్లా నటిస్తూ 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి పొందారు. దీనిపై ఎవరో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి బండారం బయటపడింది. దీంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఒకరిని అరెస్టు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రష్యా దేశానికి చెందిన వ్యక్తి స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ప్రధాన రహదారిపై నిలిచిన వాహనాలను ఆపుతూ ప్రయాణికులపై దాడికి పాల్పడుతున్నాడు. ట్రాఫిక్ పోలీసుగా మారి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు దారి వెంబడి నడవాలంటే హడలిపోతున్నారు. పోలీసులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నారు. వలసదారులు, సుంకాలు, ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు వంటి వివాదాస్పద నిర్ణయాలతో అందరికీ దడపుటిస్తున్నారు. ఇక ప్రపంచ ఆధునిక 7 వింతల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన పనామా కాలువ విషయంలోనూ ట్రంప్ తన వైఖరిని ఇప్పటికే వెల్లడించారు. 1914లో అమెరికా నిర్మించిన ఈ కెనాల్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామ శివారులో గొర్రెల మందపై ఊరకుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 25 గొర్రెలు మృతి చెందినట్లు యజమాని తెలిపారు. మరో 20 గొర్రెలకు గాయాలయ్యాయని వాపోయారు. దాదాపు 2,50,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. చైనాలోని చెండ్గే నగరంలోని లాంగ్ హువా కౌంటీ నర్సింగ్ హోంలో అగ్ని ప్రమాదం జరిగింది. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ సమీపంలో ఓ ఏనుగు వారసంతలో చొరబడింది. పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి నేరుగా సంతలోకి వచ్చిన ఏనుగు దర్జాగా ఓ అంగడి ముందు ఆగింది. రోడ్డు పక్కనే పెట్టిన గోధుమ బస్తాల్లో నుంచి ఓ బస్తాను తొండంతో పట్టుకొని వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. బాగా ఆకలిగా ఉందో ఏమో కానీ అక్కడ ఆ బస్తాను నేలపై పడేసింది. సంచి పగిలిపోయి పిండి బయటపడడంతో తొండంతో తీసుకొని తినేసింది. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో సంతలోని జనం భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ ఏనుగు ఎవరికి ఎలాంటి హాని జరగకుండా గోధుమ పిండి తినేసి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.
శాంటో డొమింగో డొమినికన్ రిపబ్లిక్ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నైట్ క్లబ్లో కస్టమర్ జరుగుతున్న సమయంలో పైకప్పు కూలింది. శిథిలాల నుంచి చిక్కుకున్న వారి కోసం పోలీసులు రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. మెంటో క్రిస్టీ పావెన్సీ, గవర్నర్ నెల్సీ కర్జర్స్, బేస్బాల్ స్టోర్ నిలసన్ కర్జన్ సోదరి కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అంతేకాక 79 మంది మృతి చెందగా మరో 160 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం ఎర్రబల్లిలో ఒంటరి మహిళపై ఓ యువకుడు అత్యాచార ప్రయత్నం చేశాడు. ఒంటరిగా ఉన్న మహిళను గమనించి ఫుల్ మద్యం తాగి యువకుడు ఆమెపై బలాత్కారం చేయబోయారు. మహిళ గట్టిగా కేకలు వేసి యువకుడిని చర్యలను ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం బాధిత మహిళా కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హైదరాబాద్ హయత్ నగర్లో ఓ షాపింగ్ మాల్ వద్ద వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని హయత్ నగర్కు చెందిన నాగేష్గా గుర్తించారు. కుటుంబ కలహాలతో ఆయన భార్య శిరీష నిన్న ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం నగేష్ మృతదేహం షాపింగ్ మాల్ వద్ద లభ్యం కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గంటల వ్యవధిలో దంపతులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అనకాపల్లి జిల్లా అత్యుతాపురం సెట్ సిబ్బంది పాలెంలోని రుసుల్ డెక్కర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. 3 రోజుల క్రితం పరవాడ పార్మాలో విషవాయువులు పీల్చి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ ఘటన మరవక ముందే అత్యుతాపురం పార్మాలో అగ్ని ప్రమాదం జరగడం అధికార యంత్రాంగానికి ఆందోళనకు గురిచేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండుగొండ గ్రామంలో పాత కక్షల కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఘర్షణకు పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు.